ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. గత కొద్ది రోజులుగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా. సో వాళ్ళు దాడి చేస్తున్న మన వాళ్ళు మాత్రం తిప్పి కొడుతున్నారు. మన వాళ్ళు అటాక్ చేసేదానికి పాకిస్తాన్ అయితే మాత్రం గజగజ వణికిపోయింది. దెబ్బకు భయపడి సో ఇంకా మాకు యుద్ధం వద్దన్నట్టుగా వాళ్ళైతే బిహేవ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఏంటంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి యుద్ధం అయితే ముగిసింది, ఇంకా యుద్ధం లేదు. రెండు దేశాలతో నేను మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడి ఒప్పించాను. సో రెండు దేశాలు కూడా యుద్ధం ఆపడానికి అయితే సిద్ధమయ్యాయి. సో ఇంక నుంచి అయితే యుద్ధం ముగిసినట్టే అని చెప్పి ఆయన అయితే ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో ఆ తర్వాతే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గానే ఈ న్యూస్ గురించి మాట్లాడి చెప్పింది. సో ఈ రోజు అంటే ఈ సమయం అంటే 5 గంటల నుంచి యుద్ధం అయితే పూర్తిగా ముగిసిందనమాట. సో రెండు వైపులా పాకిస్తాన్ వైపు నుంచి అలాగే మన భారత్ వైపు నుంచి రెండు వైపులా కాల్పులు అయితే విరమించుకున్నారు. రెండు దేశాలు అయితే ఒప్పుకున్నాయన్నమాట. సో ఇంతటితో యుద్ధం ముగిసినట్టే అని అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. బట్ 12వ తేదీన ఒక మీటింగ్ అయితే ఉందన్నమాట. ఈ మీటింగ్లో ఏంటంటే రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటాయి అండ్ ఈ టెర్రరిస్టుల పైన గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోబోతున్నట్టుగా డిస్కషన్ అయితే నడుస్తుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్గా ఈ న్యూస్ రాకముందే మోడీ గారి నుంచి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా సరే టెర్రరిస్టులు కానీ మరోసారి అటాక్ చేస్తే మాత్రం ఈసారి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి వాళ్ళకి చెప్పకుండా యుద్ధం అయితే మేము స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడైతే మాత్రం ఇప్పటి నుంచి కనికరించే అవకాశం అయితే అస్సలు లేదు. మేమైతే మాత్రం సీరియస్గా ఉన్నాం, టెర్రరిస్టులు అయితే ఏరి పారేస్తాం అన్నట్టుగా ఆయన కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో పాకిస్తాన్ అయితే మాత్రం ఆల్రెడీ వాళ్ళు చెప్తానే ఉన్నారు, సో మా దగ్గర ఫండ్స్ కూడా అయిపోయాయి, మాకు ఫండ్స్ కూడా లేవు, మేము యుద్ధం చేయలేము అన్నట్టుగా వాడు కూడా మాట్లాడుతున్నారనమాట. సో ఆల్రెడీ పాకిస్తాన్కి ఒకవైపు మన ఇండియా వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటే మరోవైపు బలూచిస్తాన్ కూడా అటాక్ చేస్తుంది. సో వాళ్ళైతే ఆల్రెడీ భయపడిపోయారు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.